రఫా రఫా అని మాట్లాడేవాడిని రఫా రఫా చేయాలి. అది క్లియర్. మనం మొదటే ఇంత ముందే చెప్పుకున్నాం. రఫా రఫా అని కూసేవాడిని చాచి నాలుగు కొట్టి ఏంట్రా నిన్ను నరకమంటావా అని అడగాల. నువ్వు మనిషివా పశువువారా, మనుషుల్ని చంపుతానంటేంటని అడగాల. అందులో తప్పే లేదు. బట్ అది పార్టీకి ఎందుకు ఆపాదిస్తాను? పార్టీ మాటలు కాదు కదా, అది వ్యక్తుల యొక్క దురద. వ్యక్తుల దురద ఇదివరకు తప్పు కానప్పుడు ఇప్పుడు తప్పు అవుతుందా? వ్యక్తుల దురద ఎవడైనా సరే ఆ వ్యక్తి చేసిన తప్పే అన్నది చట్టం అనాలా, న్యాయం అనాలా. అది ఎవడు చేసినా సరే నువ్వు జగన్ని మాదచ్చదని లేకపోతే బాడ్కోవని అన్న రోజును కూడా తప్పని నేను అనాలి కదా. అవి 41A నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోదగ్గ కేసులు అన్నారు కదా అప్పుడు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా 41A నోటీసులు అంటున్నారు కదా. ఇక్కడ కేసుకి తీర్పు మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సోషల్ మీడియా దాంట్లో ఒక రకంగా ఉంటుంది, ఒక్కోసారి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న అప్పుడు చంద్రబాబు గారికి ఇది ఈయన దాని పేరేంటిది జగన్ టైంలో జడ్జిల్ని తిట్టారు వీళ్ళు, ఏది అమరావతికి సంబంధించి తీర్పులు ఇచ్చినప్పుడు. అప్పుడు కేసులు పెట్టి వైసీపీ అధికారంలో ఉండి వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. బెయిల్ కూడా రాలా, నెలల తరబడి జైల్లో ఉన్నారు వాళ్ళు. వైసీపీ కార్యకర్తలు వైసీపీ అధికారంలో ఉండగానే